హాయ్ అండి, మీరు చూస్తున్నారు పిబి ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వెస్టేజ్ కంపెనీలోని అష్యూర్ కెరటిన్ స్మూత్నింగ్ షాంపూ గురించి నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. ఈ షాంపూ ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకోవాలి అంటే, మా హెయిర్ చాలా చిక్కుబడిపోతూ ఉంటుందండి, హార్డ్గా ఉంటుంది, షైనింగ్ కానీ సిల్కీగా కానీ మా హెయిర్ ఉండదు, మాయిశ్చరైజింగ్ అయితే అసలు ఉండదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ షాంపూ యూస్ చేయొచ్చండి. ఈ షాంపూ జనరల్గా నేను నా పార్లర్కి వచ్చే కస్టమర్స్కి కూడా ఇచ్చాను, చాలా మంచి రిజల్ట్ ఉంది. చిక్కు తీసుకోలేక ఆ హెయిర్ని బ్యాలెన్స్ చేయలేకనే హెయిర్ కటింగ్ అనేది చేయించుకునే వాళ్ళైతే చాలామంది వస్తారండి. నాకు పార్లర్కి వచ్చే వాళ్ళల్లో కూడా స్టూడెంట్స్ అయితే అదే చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చాలామందికి కెరటిన్ షాంపూ ఇచ్చానండి. వాళ్ళకి ఇవ్వడానికి ముందే నేను ట్రై చేశాను అనమాట. నా హెయిర్ వచ్చేటప్పటికే చాలా కర్లింగ్ అండి, ఎంత అంటే అసలు వదిలేసామంటే చాలా కష్టమవుతుంది అనమాట, అంత కర్లింగ్ ఉంటుంది. అలాంటిది నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట నా హెయిర్ తోటి. మెయిన్గా కర్లింగ్ ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకోవటం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ హెయిర్ అనేది మాత్రం డ్యామేజ్ అవుతుందండి, హెయిర్ గ్రోత్ కూడా తగ్గిద్ది అనమాట. అలా కర్లింగ్ హెయిర్ తోటి స్ట్రైట్నింగ్ చేయించుకొని మా హెయిర్ డ్యామేజ్ అయ్యింది అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే కర్లింగ్ హెయిర్తో ఇబ్బంది పడుతున్నామండి, ఈ హెయిర్ని అసలు మేము బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా కెరటిన్ షాంపూ వాడండి. హెయిర్కి కావలసిన మాయిశ్చరైజర్ శాతాన్ని అందిస్తుంది, హెయిర్ షైనింగ్గా సిల్కీగా స్మూత్గా ఉండటానికి కూడా మనకి షాంపూ ఉపయోగపడుతుంది. నేను చెప్పాను అనేది కాకుండా కంపల్సరీ ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అంటే హెయిర్ చిక్కుబడిపోతుందనే వాళ్ళు కానీ, కర్లింగ్ ఉందండి మా హెయిర్ బాగా అనుకునే వాళ్ళు కానీ, డ్రైగా ఉందండి మా హెయిర్, కొంచెం హార్డ్గా అనిపిస్తుందండి, చూడ్డానికి షైనింగ్గా బాగుంది అనేలాగా ఉండదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ షాంపూ తీసుకొని ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.